రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 84వ సంకీర్తన 2వ చరణము. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తే కీర్తనకారుడు తెలియచేస్తున్నటువంటి మాటలు, మరి దేవుని యొక్క సన్నిధిని చూడాలనేటువంటి ఆశ. మరి ఇది రాసినటువంటి వారు కోరాహు కుమారులు. వారు ఎన్నో రోజులుగా మరి దేవుని యొక్క సన్నిధానంకు దూరముగా బ్రతుకుచున్నటువంటి వారు, వెలివేయబడినటువంటి వారు. అయితే మరి అలాంటి వారు చెప్తున్నటువంటి మాటలు, దేవుని యొక్క మందిరాన్ని చూడాలని ఎంతో మేము కోరుకుంటున్నాం అంటున్నారు. నిజమే కదా. ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిని చూడాలని, దేవుని సన్నిధికి రావాలని మనం అందరం కూడా ఆశపడేటువంటి వారముగా ఉండాలి. ఈ లోకంలో మనమేమో మరి ఆస్తి సంపాదించుకోవాలని, ఉద్యోగాలు సంపాదించుకోవాలని, మంచి కుటుంబం సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉంటాం కదా, మంచి చదువులు చదువుకోవాలని. అయితే వాటికంటే ముఖ్యమైనటువంటిది దేవుని యొక్క సన్నిధానంలో మనం గడపాలి, దేవుని యొక్క సహవాసానికి మనం రావాలి. ఆ విధంగా మన హృదయము మరి ఆశపడాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకు అనంటే దేవుని యొక్క సన్నిధానంలో మరి ఆయన యొక్క ప్రేమ ఉన్నది, ఆయన యొక్క మహిమ ఉన్నది, ఆయన యొక్క అభిషేకం ఉన్నది. కనుక మనము ఆయన సన్నిధిని చూడాలనేటువంటి ఆశ, ఆయన సన్నిధిలో గడపాలనేటువంటి ఆశ కలిగి ఉండాలి. మరి ఇక్కడ ఆయన ప్రాణము సొమ్మసిల్లిపోతుందంట. మరి మన ప్రాణం ఎప్పుడైనా దేవుని సన్నిధికి రావాలని కానీ చూడాలని కానీ సొమ్మసిల్లిందా? మనం ఎక్కువ పని చేసేస్తే సొమ్మసిల్లిపోతాం కదా. కానీ ఇక్కడ ఈయన ఎక్కువ పని చేయడం వల్ల సొమ్మసిల్లడం లేదు. కానీ వీళ్ళు మరి దేనికి సొమ్మసిల్లుతున్నారు అని అంటే, మరి దేవుని యొక్క మందిర ఆవరణం చూడాలని చెప్పి ఆయన ఎంతో పరితపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. మరి జీవము గల దేవుని దర్శించుటకు మరి ఆయన హృదయము ఎంతగానో మరి ఉప్పొంగుతూ ఉన్నది. మరి మన హృదయము కూడా దేవుని యొక్క సన్నిధానంకు రావడానికి ఉప్పొంగేదిగా ఉండాలి, దేవుణ్ణి చూడడానికి ఉప్పొంగేదిగా ఉండాలి, ఆయన దర్శనము పొందుకోవాలనేటువంటి ఆశ మనలో ఉండాలి. మరి ఆయన శరీరము ఆయన హృదయము కూడా ఆనందంతో కేకలు వేస్తుందట. ఎప్పుడు నేను సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు నేను దేవుని యొక్క దర్శనం పొందుకోవాలి, ఎప్పుడు ఆయన యొక్క వాక్యంతో నా హృదయాన్ని నేను నింపుకోవాలి, నేను సరి చేసుకోవాలి, నా బ్రతుకుని నేను మార్చుకోవాలి అని. మరి మనము కూడా మరి మన హృదయాలను మార్చుకోవాలి, మన బ్రతుకుని మనం మార్చుకోవాలి అంటే దేవుడి సన్నిధానంకు వెళ్ళాలి. ఎంతోమందికి లేనటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించున్నాడు కనుక మనము ఆ యొక్క ధన్యతను విడిచిపెట్టకుండా మనం ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు కూడా ప్రార్థించుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ మనం దేవుని సన్నిధానంలో గడిపేటువంటి బిడ్డలుగా ఉండాలి. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా, మీకు వందనాలు. ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు అయా. మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు లెక్కలేని కోట్లాది స్తోత్రాలు. నచ్చమే ఈ యొక్క సన్నిధానంలో కనిపించాలని, అయా నీ మార్గంలో తట్టు నడవాలని, ప్రభా నీ యొక్క మహిమను మేము పొందుకోవాలని, అయా నా తండ్రి నా ప్రభా నీ పైన ఆశపడుతూ హృదయ వాంఛ కలిగినటువంటి వారముగా, అయా నా తండ్రి ఇష్టపూర్వకంగా నీ సన్నిధానంకి వచ్చుట మా అందరికీ నేర్పించమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రేమలో మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.